అవోళ్ళ మన దేశంలో రైతుల కథ చూస్తే చిత్రం అనిపిస్తుంది వాళ్ళ నాకైతే. ఎరువులు పురుగుల మందులకు సబ్సిడీ ఇస్తారు, పంట పెట్టుబడులు ఇస్తారు, రుణమాఫీలు చేస్తుంటారు, పంటలకు బీమా కల్పిస్తారు, పంట లోన్లు ఇస్తారు, మద్దతు ధరలు కూడా కల్పిస్తారు. కానీ అంగట్లు అన్నున్నా అల్లున్నోట్లే శని ఉన్నదన్నట్టు పంట చేతికొస్తే కొనే నాదుడే ఉంటలేరు అసలు. పండిన పంటను అమ్ముకోవాలంటే ఆ పంట పండించిన దానికంటే ఎక్కువ కష్టమవుతున్నది వాళ్ళకు. పంట కొనుగోలు కేంద్రాల కాడ పొద్దు మాపు తేడా లేకుండా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇక చూడు రాదుర్రి గా మామిడి పండ్ల రైతుల కథ ఎట్లుందో. కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లు ఆటి నిండా మామిడి పండ్లే. రోడ్డు పంట క్యూ లైన్ కట్టి రోజుల సంధి నీరివడి ఎదురు చూస్తున్నారు. పండ్లు కొనే వంత ఎప్పుడు వస్తుందా అని ఈ రైతులంతా. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కాడ చిత్తూరు పుత్తూరు నేషనల్ హైవే మీద ఓ మామిడి పండ్ల ఫ్యాక్టరీ ముంగట వందల కొద్ది ట్రాక్టర్లలో మామిడి పండ్లను పట్టుకొచ్చి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఈ రైతన్నైతే నిద్ర కాసక ట్రాక్టర్ బానెట్ మీదనే నిద్రపోయింది. ఇట్లా పతారున్నోళ్ళకు ఫస్ట్ అమ్ముకునే ఛాన్స్ దొరుకుతుందట. ఇక లేదంటే వంత వచ్చేదాకా పడిగాపులు గాయవలసిందేనట. ఎన్కోళ్ళు వెనకకైతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు ముంగడికి పోతున్నారని ఆయనతో లొల్లి చేస్తే టోకెన్ల పద్ధతి రద్దు చేసి ముందుగాలు వచ్చిన వాళ్ళ పనులే ముందు కొంటామని క్యూ పద్ధతిలో ట్రాక్టర్లు నిలబెట్టిరు. ఇక మా వంత ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్ముకొని ఇంటికి వాపసు పోదామా అని ఎదురు చూస్తున్నారు రైతులంతా. నయం చిన్నగా మెల్లగా కొంటున్నట్టు. ఒక్కో తాన్నైతే పంటలను కొనేటోళ్ళు దిక్కులేక రోడ్ల మీదనే కుప్పలు పోసి బాధపడుతుంటారు రైతులు. మరి అన్ని పెట్టి అసలుదే మర్చిపోయినట్టు పండిన పంటలను అమ్ముకునే తందుకే ఇంత కష్టపడవలసి వస్తుందంటే సబ్సిడీలు రుణమాఫీలు పెట్టుబడులు ఎన్ని ఇచ్చినా ఏం ఫాయిదా అనుకుంటున్నారట రైతులంతా.